శ్రీ గురుభ్యో నమః. బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. బండాసురుడు ప్రయోగించిన శస్త్రాలకు విరుగుడుగా అస్త్రాలను కురిపించిన అమ్మ. శస్త్రం వేరు, అస్త్రం వేరు. భౌతిక రూపమైన బాణం శస్త్రం, మంత్రపూరితమైన భావం అస్త్రం. బండాసురుడు వేసినవన్నీ శస్త్రములే. వాటిలో దైవశక్తి, మంత్రశక్తి ఉండవు. అమ్మవారు వేసినవన్నీ దివ్యమైన అస్త్రములు. శస్త్రమనగా భౌతికం, అస్త్రమనగా దివ్యం. మనం అనుభవించే కష్టసుఖాలన్నీ భౌతికమే, కానీ పరమసుఖం మాత్రం దైవీకం. బండాసురుడు అంధతా మిశ్రము చీకటి అనే శస్త్రం వేశాడు. అమ్మవారు మహాతరణి అనే సూర్యాస్త్రాన్ని ప్రయోగించింది. బండాసురుడు పాషాండ అధర్మం అనే శస్త్రం వేశాడు. అమ్మవారు గాయత్రి అస్త్రం వేసింది. బండాసురుడు శక్తినాశన శస్త్రం వేశాడు. అమ్మవారు విశ్వావసు అనే అస్త్రాన్ని ప్రయోగించింది. బండాసురుడు అంతక శస్త్రం వేశాడు. అమ్మవారు మృత్యుంజయ అస్త్రం వేసింది. బండాసురుడు సర్వస్మృతి నాశ జ్ఞాపక శక్తి నశింపజేసే శస్త్రం వేశాడు. అమ్మవారు ధారణాస్త్రం వేసింది. బండాసురుడు భయశస్త్రం వేశాడు. అమ్మవారు అభయంకర అస్త్రం వేసింది. బండాసురుడు మహారోగ శస్త్రం వేశాడు. అమ్మవారు అచ్యుత అనంత గోవింద అనే నామత్రయాస్త్రం వేసింది. బండాసురుడు ఆయుర్నాశ శస్త్రం వేశాడు. అమ్మవారు కాల సంకర్షణి అస్త్రం వేసింది. బండాసురుడు సర్వాసుర శస్త్రం వేశాడు. అమ్మవారు దుర్గాస్త్రం వేసింది. బండాసురుడు మూకశస్త్రం ప్రయోగించాడు. అమ్మవారు వాగ్వాదిని అస్త్రం వేసింది. బండాసురునిది అహంకార రూపమైన శస్త్రం. అమ్మవారిది అహం స్వరూపమైన అస్త్రం. నేను నాది అనేది పోయి శివ అంతా నీదే అనే బుద్ధి కలగాలంటే గురువుతో సాంగత్యం తప్పనిసరి. గురుబోధ అనే భోగిమంట తగిలి వ్యక్తిత్వ భావన కాలిపోతుంది. గురువు నోటి నుండి వచ్చే మాటే శిష్యులలో మార్పు తీసుకొస్తుంది. గురువు వల్ల నేను నాది విరిగిపోతాయి. నేను చేస్తున్నాను అంటే ఉద్వేగం ఉంటుంది. నా ద్వారా ఈశ్వరుడే చేస్తున్నాడు అని ఉంటే ఉద్వేగం ఉండదు. ఉద్వేగం లేనివాడే శాంతిగా ఉంటాడు. ఉద్వేగ శస్త్రాన్ని వేసేవాడు భండుడు. అనుద్వేగ అస్త్రాన్ని వేసేవాడు గురువు. అటువంటి గురువుకు శరణాగతి చెందు. ఇప్పుడే ఇక్కడే పరమపదాన్ని పొందు.